నమస్తే. నేను మీ వెంకట్. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జీవన్ రెడ్డి జైనింగ్. మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు మాత్రం సాగుతూ ఉన్నాయి వాస్తవంగా. అయితే జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వారు బీఆర్ఎస్ పార్టీలోకి ఈ నెల 10వ తేదీ నాడు, ఏప్రిల్ 10వ తేదీ నాడు జాయిన్ కాబోతా ఉన్నారని ఒక పెద్ద చర్చ జరిగినప్పటికీ కూడా, అంటే మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడంతో వారు అందుబాటులో లేకపోవడంతో, అంటే 10వ తేదీన జాయినింగ్ అయ్యే అవకాశం మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశం మనకు కనబడతా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఒక జగిత్యాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిద్దామని ఒక ఆలోచన చేసినప్పటికీ కూడా, అంటే ప్లీనరీ సమావేశాలు, అంటే యథావిధిగా ప్రతి ఏటా జరుగుతున్నటువంటి, అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్లీనరీ సమావేశాలను ఈసారి జగిత్యాల్లో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఆ పార్టీలోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి వారిని ఆహ్వానించే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. మరొక చర్చ ఏంటంటే, అంతకంటే ముందే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కంటే కొన్ని రోజుల ముందే జీవన్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేసుకున్న తర్వాత ఆ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్ర కమిటీలో జీవన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తే, అంటే ఒక మంచి సముచిత స్థానాన్ని కల్పించి వారికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తామని ఒక బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా కొంత వినబడతా ఉంది. మరి